లేక నీకేమైనా ప్రేమ్ హ్యాండ్ ఇచ్చాడా? మా అత్తయ్య టార్చర్ భరించలేకపోతున్నావా? ఇందులో ఏది చామంతి? ఏదో ఉంది. నీకెందుకు? నువ్వనుకునేదే నువ్వనుకో. నాకేం ఇబ్బంది లేదు. నీకు చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. అలా మాట్లాడతావేంటి? చెప్పడం ఇష్టం లేనప్పుడు నీలాంటి దాంతో ఎలా అయినా సరే మాట్లాడొచ్చు. నువ్వైనా నాకు చెప్పే అరుణ్ బాబుని ప్రేమించావా? నాకు చెప్పే అన్ని చేస్తున్నావా? నీ వ్యక్తిగత నిర్ణయాలు నీకుంటే నా కారణాలు నాకుంటాయి. ఒక అక్కగాను నన్ను అడిగే హక్కు నీకు లేదు. ఈ ఇంటి కోడలిగాను నన్ను ప్రశ్నించే అధికారం నీకు లేదు. ఎంతగా రెచ్చిపోతున్నావే? జైలర్ ఇంటికి కోడలుగా వెళ్తున్నావని టెక్కా? ముందు నువ్వు నోరు మూసుకొని ఇక్కడి నుంచి పో. పో. నీకు పొగరు మామూలుగా పెరిగిపోవట్లేదే. ఏదో ఒక రోజు నా కాళ్ల దగ్గరికి వస్తావు, అప్పుడు చెప్తాను. ఇలాంటి వాడా నీకు మనస్ఫూర్తిగా నచ్చాడు? ఈ వెధవన నువ్వు చేసుకోవాలనుకుంటున్నావు? వీడితోనేనా నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావు? రాయ్ ఎరా, ఇబ్బంది పెడుతున్నావా? దగ్గరికి వెళ్తావా? మీద మీద పడతావా? నేను లేననుకుంటున్నావా? చంపి పారేస్తా. చామంతి, ఏంటిది అలా చూస్తున్నావేంటి? ఏదో నా ప్రొఫెసర్ అని గౌరవంతో ఆగుతున్నా. నీకు కాబోయే వాడిని ఇలా కొడుతుంటే నువ్వు ఆపవా? రేయ్, ఏంట్రా ఆపేది? నా చేతిలో నువ్వు ఈరోజు చచ్చా. చామంతే, దీనికి నాకిప్పుడు సమాధానం కావాలి. నువ్వు ఊహు అంటే ఇది రమాదేవి గారి దగ్గరికే వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే ఆలోచించుకో. మీ నాన్నే మినిస్టర్ గారిని చంపడానికొచ్చాడని హంతకుళ్ళ ఎలా ఇరికిస్తానో నీకు తెలుసు కదా. ఏంట్రా? ఏంటి ఏంటి ఏంట్రా ఏంట్రా ఏంటి? బాబు బాబు, ముందే ఇన్ని వదిలేండి బాబు. వీడేదో ఆలోచించుకోమన్నాడని నాకు చెప్తావేంటి? మా అమ్మ ముందు పెడితే పెట్టని, నేను చూసుకుంటాను. బాబు ప్లీజ్, మీకే చెప్తున్నాను, వదలండి బాబు. నేను ఇబ్బంది పెడుతున్న వీడిని నేను వదలను చాం. చెప్తుంటే అర్థం చేసుకోరేంటి బాబు? వదలండి బాబు, వదలండి. చాం, నన్ను ఆపకు. వీడు అంతు చూస్తా. బాబు ఆగండి, 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 ఆగండి. అర్థం చేసుకోరా? మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. వీడు నీ పట్ల ప్రవర్తించింది కరెక్టా చాం? కాదు అని నేనేమైనా మీ దగ్గరకు వచ్చి చెప్పానా? నువ్వు ఇబ్బంది పడుతుంది నాకు తెలుస్తుంది. మీరు తెలుసుకున్నవన్నీ నిజాలైపోవు బాబు. నేను ఇబ్బంది పడుతున్నానని మీకొచ్చి నేను చెప్పానా? చాం, మాట్లాడకండి. ఈ గుణ అడిగే హక్కు మీకెక్కడిది? ఆయన మీద చేయి చేసుకునే అధికారం మీకెక్కడిది? అసలు
అసలు మీరు ఎవరు అని నా దగ్గరకు వస్తారు. ఆయన అంత చూస్తానంటున్నారు. మరి మీరు చేస్తుంది ఏంటి? ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ కరెక్ట్ గా చెప్పావు. నీకు ప్రతి విషయంలోనూ హెల్ప్ చేయటం నాకు అలవాటు కదా. ఆ అలవాట్లోనే ఈ పొరపాటు జరిగింది అంతే తప్ప నువ్వు నాకు లేవు అంటున్నా హక్కు అధికారం ఉన్నాయని అనుకుని నేను రాలేదు. నేనెవరిని అని అడిగా. సారీ సారీ. ఎవరు ఎలా పోతే నాకేంటి? నాకేం సంబంధం? హూ ఆర్ యు? హూ ఆమ్ ఐ? నేను ఒంటరిని. ఒకళ్ళ గురించి నాకెందుకు? సారీ గుణ గారు.